గార్మెంట్స్ మీద అన్నవాళ్ళు రోజుకు ఒక వాక్యం చెప్పేవాళ్ళు. వెళ్తే వెళ్ళి కూర్చుంటే వాక్యం చెప్పేవారు, బాగుండేది. అలాగా నేను 2-3 రోజులు ఉండేది. 2-3 రోజులు వెళ్తా ఉంటే ఒక రోజు అన్నయ్య వాక్యం చెప్పాడు. చెప్పినప్పుడు ఎలా ఉందంటే అది నా గురించి చెప్పాడు. నాకు బాధ వేసింది. ఇందుకే కావచ్చు అన్నయ్య నన్ను రమ్మంటున్నాడు మీటింగ్కి, నా వెనకమాలే తిరుగుతూ నా విషయాలను చెప్తున్నాడు ఇక్కడ నిలబడి అనుకునేవాడు. అన్న తర్వాత 2వ రోజు నేను అబ్జర్వ్ చేశాను, ఆయన నా వెనకమాల వస్తున్నాడా, నన్ను చూస్తున్నాడా, నా విషయాలను ఎందుకు చెప్తున్నాడు ఎక్కడ స్టేజ్ మీద అని కూడా ఆయన నాతో పాటు వచ్చేవాడు కదా వెనకమాల. మళ్ళీ 2వ రోజు కూడా అంతే, వేరే అన్నయ్య నిలబడి వాక్యం చెప్పేవాడు, ఆయన కూడా నా గురించి చెప్పేవాడు. ఇక నా గురించి చెప్తున్న వాక్యంలో నేను ఏం చేసేవాడిని అంటే పాటల వరకు ఉండి తర్వాత వచ్చేసేవాడిని, వాక్యం వినేవాడు కదా, ఎందుకంటే నా గురించి చెప్తున్నారు కదని. ఆ తర్వాత ఇంకొక అన్నయ్య పరిచయం అయ్యి, తమ్ముడు దేవులపల్లిలో ఎప్పుడో సహవాసం ఉంది, ఒకసారి అక్కడికి రా, అక్కడ బాగుంటుందంటే నేను వెళ్ళాను. అదే ఫస్ట్ టైము. నేను అప్పటికి ఇంకా పూర్తిగా నాకు తెలియదు యేసు ప్రభువు గురించి. ఫస్ట్ టైం వెళ్ళటం హెబ్రోన్కి వెళ్ళాను నేను, ఇంకా వేరే సహవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ సేవకుడు యొక్క వైట్ అండ్ వైట్ చేసుకున్నాడు సేవకుడు. నన్ను వెళ్ళగానే పిలిచాడు, ఎవరమ్మంటే ఇలా నా పేరు వెళ్ళాలంటే చాలా దగ్గర తీసుకున్నాడు, చాలా ప్రేమించాడు. మధ్యాహ్నం మాట్లాడి భోజనం పెట్టాడని పంపించాడు. ఓకే ఇక్కడ ఎంత బాగుంటుంది అనిపించి వెళ్ళేవాడు కదా, వాక్యం అర్థమయ్యేది కదా. అలా కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత జనాలు ఫస్ట్ వస్తే ఆయన అన్నాడు, ఈ వాగ్దానం తీసుకో, దేవుడు నీతో మాట్లాడతాడు అంటే. నాకు అప్పుడు వాగ్దానాలు అంటే కూడా కదా తెలియదుగా, హిందూ ఫ్యామిలీస్ నుంచి వెళ్ళేసరికి సరే వాగ్దానం తీసుకోమంటే నేను కళ్ళు మూసుకొని వాగ్దానం లాగితే ఇదే వాగ్దానం, పేతురు రాసిన మొదటి పత్రిక 5:7. అది చూసి నా గురించి నువ్వు చెప్పించడం ఏంటి అంటే నాకు అర్థమవుతుంది వాక్యం. నా గురించి నువ్వు చెప్పించడం ఏంటి, దీంట్లో రాయడం ఏంటి అని వణుకునేవాడిని. పక్కన పెట్టేసేదాన్ని. పక్కన పెట్టేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఏ వాక్యం కనపడుతుంది నాకు, నీ గురించి నేను చెప్పిస్తున్నా, నీ గురించి నేను చెప్పిస్తున్నా, అసలు ఈ చింతించడం ఏంటి ఇవన్నీ. అప్పుడు మళ్ళీ ప్రేమికి మళ్ళీ వెళ్ళటం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు అన్నవాళ్ళు వాక్యం చెప్తా ఉంటే మాకు లెక్చరర్ ఉండేవారు, ఇంగ్లీష్ లెక్చరర్ ప్రభురాజ్ గారు అని. ఆయనను చూసి నువ్వు మారాలి, నీలంటూ మారాలి, నీలంటూ మారితే అనేక మందిని మారుస్తారు అని అనేవాడు ఆయన. ఆయన పట్టించుకునేవాడు కాదు. తర్వాత హాలిడేస్కి ఇంటికి వస్తే మా పెద్దక్క అనేది అనే నువ్వు బాగా చదువుతావు, నీకు మంచి నాలెడ్జ్ ఉంది, నువ్వు మంచోడివి, నీలంటూ మారి అయితే దేవుడు ఇష్టపడతాడని చెప్తాడు. కానీ తృణీకరించినప్పటికీ కూడా మళ్ళా హాస్టల్కి వెళ్ళినప్పుడు మా సార్ నన్ను వదిలిపెట్టేవాడు కదా ఎంతో ఫస్ట్ ఇయర్లో. సరే అని చెప్పేసి అలాగే వెళ్తా ఉండే. కొద్ది రోజులకి వెళ్ళిన తర్వాత వాక్యము నాతో మాట్లాడటం మొదలుపెట్టింది. నాకు ఉన్న బలహీనతలన్నీ వాక్యాలు వచ్చాయి. చదువుతున్నప్పుడల్లా వాక్యం మాట్లాడుతూ ఉండేది. అలాగా నాకు తెలియకుండానే నేను బైబిల్ చదవటం మొదలుపెట్టాను. అసలు వచనాలంటే అధ్యాయాలంటే తెలియని రోజుల్లో బైబిల్ మొదలుపెట్టాను. అది కూడా ఎవరు ఇస్తే. తర్వాత ఏం చేసేవాళ్ళు, విశ్వవాణికి మేము మా ఫ్రెండ్స్ కొంతమంది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాసేవారు. విశ్వవాణికి రాస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్లకి ఆన్సర్లు రాసి పంపిస్తే మళ్ళీ క్వశ్చన్లు పంపించేవారు. అలా కోర్స్ అయిన తర్వాత బైబిల్ పంపించేవారు. నేనేం చేశానంటే మా వాళ్ళ దగ్గర క్వశ్చన్లు ఆన్సర్లు తీసుకుని నేను వాటిని చూసి రాసి పంపించేవాడిని. అయిన తర్వాత వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చి దాంతోపాటు బైబిల్ పంపించారు నాకు. అదే ఫస్ట్ బైబిల్ నేను మొదట. ఆ బైబిల్ వచ్చిన దగ్గర నుండి చదవటం మొదలు పెడితే ఒక మనిషి మన ఎదురుగుంటా ఉండి ఎలా మాట్లాడే కూడా అలా మాట్లాడుతూ ఉండేది ఈ బుక్. ఒక్కోసారి ఎలా ఉండేదంటే ఒక ఇద్దరు జత వేసుకుని వెళ్తా ఉంటే మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటాం కదా, అలా ఉండేది. అంటే భలే ఉంది అని చెప్పేసి అలాగా. ఒక రోజు నన్ను చిన్నపిల్లలకి నేను సెకండ్ ఇయర్లోకి వచ్చేసాను. ఫస్ట్ ఇయర్ వాక్యం చెప్పమన్నప్పుడు చెప్తా ఉంటే ఈ వాక్యమునే చెప్పాను ఫస్ట్. అలా చెప్తూ వెళ్ళిన తర్వాత ఆ ప్రభురాజు గారు విన్నారు ఆ వాక్యం విని, ఇంకైతే నీ పేరు హనుమంతని ఉండకూడదు అని చెప్పి ఆయన నన్ను పిలిచి ఒక రోజు ఒక చోట మోకప్ చేసి
ఆ బైబిల్ తీసుకొచ్చి నా నెత్తి మీద బైబిల్ పెట్టి ప్రార్థన చేశారు. నీ చుట్టూ నీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ నుంచి నీ పేరు హనుమంతు కాదు దానియేల్ అని చెప్పేసి ఆయన అక్కడ నామకరణం చేశాడు దానియేల్ అని. తదుపరి అక్కడ నుంచి మేము 8 మంది ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్లో. ప్రార్థన వదిలేవాళ్ళు కాదు, మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు, ఫాస్టింగ్ ప్రార్థన చేసేవాళ్ళు, ఒక లైన్లో కూర్చొని తినేవాళ్ళు. మేము బయట డార్మెంటరీ పైన అలా చేసేవాళ్ళం కాదు. ఒక ప్రేయర్ బ్యాచ్ అన్నది మా మీద ముద్ర పడిపోయింది. సెకండ్ ఇయర్లోకి చాలా ఫాస్ట్గా పనిచేసేవాడు దేవుడు. అలాగా కొద్ది రోజులు అయిన తర్వాత అక్కడ ఇంటర్మీడియట్ అయిపోయింది. అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో బాప్టిజం కోసం నా పేరు ఇచ్చాను. ఇస్తే మళ్ళీ భయం వేసింది. పేరు ఇచ్చిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేయించేసాను. ఎందుకంటే సినిమాలు చూడకూడదు అంటారు, ఇంక ఇవన్నీ ఉంటాయి కదా. నాకేమో సినిమాలు అంటే చాలా ఇష్టం, చిరంజీవి అంటే ఇంకా ఇష్టం. సినిమాలకు వెళ్ళేవాడిని, అది పేరు కొట్టేసుకున్నాను. తర్వాత బీటెక్ జాయిన్ అయ్యాను. బీటెక్ జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంకా సహవాసంలో ఎదగటము, ప్రార్థనలో ఎదగటము ఇవన్నీ జరుగుతూ ఉండేది. క్రమేపీ జరుగుతూ ఉన్నప్పుడు ఈసారి బలమైన వాక్యం నన్ను పట్టుకోవడము, బాప్టిజం తీసుకోవాలి అని ప్రేరేపించినప్పుడు మార్మల్స్ ఎప్పుడో పొందేశాను కదా నేను ఇంటర్మీడియట్లోనే, బాప్టిజం తీసుకోవడానికి ఎందుకు లేట్ అని చెప్పేసి నేను బీటెక్లో బాప్టిజం తీసుకున్న తర్వాత అప్పుడు బాప్టిజం ఇచ్చింది నాకు జోనథన్ మార్టిన్ గారు ఇచ్చారు. బాప్టిజం ఇచ్చిన తర్వాత ఆయన నాకు ఒక వాగ్దానం ఇచ్చారు. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో, ఇశ్రాయేలు నువ్వు నా సేవకుడు, నీలో నన్ను మహిమపరచుకుంటాడు. నా బాప్తిస్మ వాగ్దానంతో దేవుడు నన్ను సేవకి పిలిచాడు. పిలిస్తే ఆ వాగ్దానం నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 3లో ఉంటుంది. 49వ అధ్యాయం 3వ వచనంలో, ఇశ్రాయేలు నువ్వు నా సేవకుడు, నీళ్ళు నన్ను మహిమపరచుకున్నది ఆయన నాతో ఇదే వాగ్దానం నాకు ఇచ్చారు. దీనికి ముందు నాకు వాగ్దానం వచ్చింది. ఏంటది? తనకు పరిచర్య చేయుటకు దేవుడు మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పేసి దినవృత్తాంతం గ్రంథంలో 2వ దినవృత్తాంత గ్రంథంలో తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మల్ని ఏర్పరచు. ఇది నేను బాప్తిసం తీసుకోకముందు వచ్చిన వాగ్దానము. ఈ తర్వాత ఈ వాగ్దానం కొంతమంది పెద్దలకు చెబితే ప్రభు నేను సేవకు పిలుస్తున్నాడు అయ్యా అన్నారు. అప్పుడు నుండి నేను నిర్లక్ష్యం చేసేవాడు. చదువుకుంటాను కానీ నేను బీటెక్ చదువుతున్న టైంలో నుండి దేవుడు మాట్లాడుతూ వచ్చేవాడు. సరే బీటెక్ అయిపోయింది. బీటెక్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. మంచి మార్క్స్ 79.2 సంథింగ్ తో పాస్ అయ్యా. అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను జాబ్ చేసేవాడిని పెద్ద తిరుపతిలో. చేస్తూ అక్కడ సియోను ప్రార్థనా మందిరానికి వెళ్ళేవాడు. పిల్లపాలెం రేణిగుంట పక్కన పిల్లపాలెం వెళ్ళి అక్కడ ఉంటూ అక్కడ ఆ రూమ్ లో ఉంటూ చర్చ్ రూమ్ లో ఉంటూ నేను జాబ్కి వెళ్ళేవాడిని. అలా వెళ్తున్న క్రమేపంలో తర్వాత ఇంకా అక్కడ నుండి నేను మా లోకల్లో వచ్చేసాను. లోకల్ వచ్చేసిన తర్వాత ఐటీసీలో జాయిన్ అయ్యాను. ఐటీసీలో జాబ్ చేసేవాడిని. ఐటీసీలో చేస్తూ లోన్ పెట్టాను. లోన్ పెడితే నాకు 3 లక్షల వరకు లోన్ వచ్చింది. అప్పుడు ఎలక్ట్రికల్ షాప్ చదివాను. ఎలక్ట్రికల్ షాపు పెట్టమంటే ఎలక్ట్రికల్ షాప్ పెట్టి వెంకటపురం రాజుపల్లిలో పెట్టాను. రాజుపల్లిలో ఎలక్ట్రికల్ షాప్ పెట్టాను. అది కూడా ఎలా అంటే చాలా మంది లోన్ పెడుతున్నారు, రాదు అంటే సేవకులు ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేసినప్పుడు మేము 3 లక్షలు పెడితే 3 లక్షలు వచ్చింది. 3 లక్షలు తప్పటికి నేను ప్రేయర్కి వస్తున్నాను. రెడ్డిగూడెం వచ్చేవాడు. ప్రతి వారం రెడ్డిగూడెం వస్తున్నాను ప్రేయర్కి. పరిచయలో ఉండేవాడిని. బాగా ఇంట్రెస్ట్గా ఉండేవాడిని. మైకులు పెట్టడం కానీ, మందిరం తోడటం కానీ, చాపలేయటం కానీ ఇవన్నీ చేసేవాడిని. చేస్తూ ఉంటే ఒక రోజు నాడు నన్ను ఎక్కువగా ఆత్మీయంగా బలపరిచి నన్ను నడిపించింది జకరయ్య గారు అన్నారు. అన్న దగ్గర నేను వెళ్ళా. అన్న వెంకటాపురంలో కూడా ప్రారంభిస్తే బాగుంటుంది అని అన్న అన్నారు. సరే నెలలో ఒకసారి రాగలను, ప్రతి వారం రావడం కష్టం అవుతుంది అంటే సరే. అప్పట్లో బ్రదర్స్ వేళ్ళు ఉంటే వారానికి ఒకసారి పెట్టేవాడు. అలా పెడుతూ మా ఇంటి దగ్గర పెట్టేవాడు. ఏది మీటింగ్. ఇందులో జాబ్ చేస్తూ ఉన్నట్టుగానే పరిచయం ప్రారంభించిన తర్వాత నేను షాప్ పెట్టుకున్నప్పటి నుండి నేను ఇంకా పరిచయంలో దగ్గరగా ఉండేవాడిని. ఉన్నప్పుడు ఈ లోన్ వచ్చిన తర్వాత మా అక్క అంది, ఎరా మరి నీకు లోన్ వచ్చింది కదా, మరి దేవునికి దశభాగం తీయాలిగా అంది. అలా కనుక కొన్ని చిన్న అప్పులు ఉన్నాయి, అవి తీర్చాలి అంటే లేదు నువ్వు ముందు సబ్సిడీ లోన్ వచ్చింది కాబట్టి నీకు
ఒక 30,000 తీసేసేయంటే ఏం చేయాలి? అప్పుడే ఇంటి దగ్గర ప్రారంభించాం, కొద్ది రోజులు అవుతుంది ఇలా కొద్ది మందిగా. ఇప్పుడు వెంటనే మాకు ఒక స్థలం ఉంది, ఒక 8 సెంట్లు. మా తాతయ్య గారిని అడిగితే ఫస్ట్ ఇవ్వనన్నాడు. తర్వాత మా నాయనమ్మ అంది, వాడేదో శాంపుల్ లాగా చేసుకుంటున్నాడు, వాడు షాప్ చూసుకుంటూ చేసుకుంటున్నాడు కనుక ఒక 3 సెంట్లు ఇవ్వండి అంటే 3 సెంట్లు ఇచ్చారు తాతయ్య. ఇస్తే దాంట్లో ఈ డబ్బులతో రేగుపత్రి వేసాం. వేసిన తర్వాత ఒక నెలలో 2016 అనుకుంటా, అక్కడ ఆదివారం 28 ఫిబ్రవరి నైటు మళ్ళా ఓపెన్ చేశారు జకరయ్య గారు. ఇక అలా చేయటం, అన్న 2 వారాలు 3 వారాలు ఒకసారి రావటం, మిగిలిన వారాలు నేను చూసుకోవటం, అలాగే కొనసాగుతున్న క్రమేపీలోనే దేవుడు మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు. నువ్వు ఫుల్ టైంకి రావాలని. నేను పట్టించుకునేవాడు కదా, ఎలాగో పరిచయం చేస్తున్నాను, ఎక్కువ పరిచయం చేస్తున్నాను కానీ ప్రభువా అని చెప్పేసి అనుకున్నామండి. అయితే తర్వాత ఒక 6 సంవత్సరాల క్రితము బాగా వాక్యం నన్ను ప్రేరేపిస్తుంది. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నవాడు యజమాని సంతోషపరచలేదు, ఇలాంటి వాక్యాలు వస్తామంటే ఇంక నేనేం చేశానంటే, అలా కాదు ప్రభువా, ఈ రోజు బల్లవర్తమానము వేరే సేవకులు వచ్చారు ఆ రోజు మా దగ్గరికి. టేబుల్ మెసేజ్లో నువ్వు స్పష్టంగా మాట్లాడు, ఫుల్ టైం అయితే ఫుల్ టైము, హాఫ్ టైం అయితే హాఫ్ టైము, నాకైతే హాఫ్ టైం చేయాలని ఉంది. ఏదైనా తీర్చి చెప్పంటే అప్పుడు యోహాను సువార్త లాస్ట్ అధ్యాయంలో యేసు ప్రభు వారు పేతురుతో మాట్లాడినటువంటి ఆ సందర్భము ఆయన టేబుల్ మెసేజ్లో చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని? పేతురు, నువ్వు నా మందను కాస్తావా? పేతురు, నువ్వు నా మందను కాస్తావా? పేతురు, నా మందను నువ్వు మేపుతావా? ఎందుకంటే దాని అర్థం ఏంటంటే, అప్పుడు వరకు పేతురు మరి తన పనుల్లో ఉంటూ ప్రభువుని విడిచిపెట్టేసి మళ్ళీ పనులకు వెళ్ళిపోయాడు. కాబట్టి మళ్ళా దేవుడు వచ్చినప్పుడు ఆయన చెప్పినప్పుడు ఆయన సరే ప్రభు నా పనులను వదిలిపెట్టి ఈ పనే చేస్తానని ఒప్పుకుంటాడు కదా, అలాగా ఈ వాగ్దానంతో మాట్లాడాడు. నువ్వు నా పని ఫుల్గా చేయాలి. ఇంకంతే. ఆ రోజు నాడు ఉన్నాయన్ని విడిచిపెట్టేసి, ఎవ్రీథింగ్ విడిచిపెట్టేసి ప్రభు సేవకి తీర్మానించుకుని ఫుల్ టైంకి వచ్చాను. వచ్చే దానికి ముందే మేము మందిరము ప్రారంభించాం. జెహోషామ నేను 1 సంవత్సరానికి ముందు ప్రారంభించాము. ఆ మందిరము కట్టి 2వ సంవత్సరానికి అనుకుంటా నేను ఫుల్ టైంకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ మందిరం విషయంలో, మందిరం కట్టే విషయంలో, తదుపరి ఆ విషయాల్లో నాకున్న వరకు నేను సమర్పించుకుని అలాగా చేస్తూ ఇప్పుడు జెహోషామ మందిరాన్ని నిర్మించగలిగాం దేవుని కృపను బట్టి. ఇప్పుడు వెంకటాపురంలో నేను ఒక్కడే రెడ్డి వెళ్ళేవాడిని. నేను ఒక్కడనే ప్రారంభించిన తర్వాత నాతో పాటు ఈ దినాన ఇప్పుడు 60 మంది అయ్యారు. ఓన్లీ 1%. ఇప్పుడు 60 మంది అయ్యారు. మా తమ్ముడు మార్చాడు, తమ్ముడు బాప్తిజం తీసుకున్నాడు. అమ్మ మార్చబడింది, అమ్మ బాప్తిజం తీసుకుంది. మా మరదలు బాప్తిజం తీసుకుంది. వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ నాన్నోళ్ళు వాళ్ళందరూ బాప్తిజం పొందారు. ఇకపోతే మా నాన్నగారు కూడా బాగా త్రాగుడు, చిత్తక తాగేసి మమ్మల్ని చిత్త కొట్టేసేవాడు. అలాంటి ఈరోజు మా నాన్నగారు కూడా వచ్చి వాక్యం వింటాడు, మారు మనసు ఉంది, ఇక బాప్తిజం ఇవ్వాలి. అది కాకుండా నేను రెడ్డిగూడెంలోనే రక్షణ పొందాను. అక్కడ ఆ రెడ్డిగూడెంలోనే ఇప్పుడు నేను దైవ సేవకునిగా కొనసాగుతున్నాను. అదే రెడ్డిగూడెంలో ఎల్బేతేల్లో నేను ఒక విశ్వాసిని. ఫస్ట్లో 2007-8-9 సంవత్సరాల నుండి నేను విశ్వాసిని అక్కడ. ఈ రోజు నాడు అదే ఎల్బేతేలో నేను దైవ సేవకుడిగా కొనసాగుతున్నా. అది కాకుండా ఈ మధ్య కాలంలో అమ్మపాలము, తర్వాత పాలచర్ల కూడా పరిచర్య ప్రారంభిస్తూ వచ్చాం. అయితే ఈ క్రమేపీలో కొన్ని జరుగుతూ వచ్చాయి. అవి చెప్పడానికి టైం లేదు కానీ ఇప్పుడే నేను వివరిస్తాను. అలాగే దేవుడు నన్ను పట్టుకుంటూ వచ్చాడు. అన్యుడిగా ఉన్నప్పుడు నాకు మార్మల్స్ ఇచ్చాడు, రక్షించాడు. అదే క్రమంలో మేము రేకుల షెడ్ వేసి ఫస్ట్లో రేకుల షెడ్ వేసినప్పుడు చొరతాన్ మార్టిన్ గారు ఎలీం అని పెట్టారు పేరు దానికి. ఆ ఎలీంలో ఉన్నప్పుడే మా మిస్సెస్ వాళ్ళ ఫ్యామిలీ మా దగ్గరకు వచ్చేవారు. వస్తే మా అత్తయ్య గారు ఏం చేశారంటే, వాళ్ళకి 4 ఆడపిల్లలు. ఆవిడంతే కొంతమంది సంఘ పెద్దలతో మరి నేను దైవ సేవకులకు ఇవ్వాలని అనుకుంటున్నానంటే ఒక పాపని, మా పాప ఉంది, ఆ పాపని దానియల్ గారికి ఇద్దాం అనుకుంటున్నా, ఆయన సేవలో ఉన్నాడు కాబట్టి అని కబురు పెడితే, మా అమ్మ వాళ్ళకి ఇలా కబురు పెడితే నేను జకరయ్య గారితో చెప్తే జకరయ్య అన్నారు,
ప్రార్థన చేసుకుని ప్రభు చిత్తం ఏదైతే అది బయలుపరచబడుతుంది అనుకుంటే నేను ఒక 3 నెలలు టైం తీసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అంటే నేను వేరే సంబంధానికి వెళ్దామని అనుకున్నాను, వెళ్ళొచ్చేసాను. వెళ్ళొచ్చిన తర్వాత ప్రభు అన్నాడు, మీ సొంత బీడు భూముల్ని మీరు దున్నాలి అని చెప్పేసి ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చితే, సరే అయితే ప్రభు ఇక్కడే చేసుకోమంటున్నాడు అని చెప్పి నాకు ఇచ్చినప్పుడు అన్నతో మాట్లాడితే దాన్ని ప్రార్థన చేసి అలా చేసిన తర్వాత 2017లో మాకు వివాహం అయింది. తర్వాత 2018లో దేవుడు పాపనిచ్చాడు, 2020లో బాబునిచ్చాడు. ఇప్పుడు నాకు పాప బాబు. ఇప్పుడు పరిచర్య ఉన్న వెంకటాపురంలో ఓన్గా సంఘం ఉంది, మందిరం ఉంది. అది కాకుండా మళ్ళీ రీసెంట్గా పాలచర్లలో ప్రారంభించాం. అది కూడా ఎలాగంటే నా ఫ్రెండ్ రమేష్, తను ఫుల్ ఆర్సిఎం అయితే నేను మార్చబడ్డానని విని వెంకటాపురం వచ్చి కూడా అంత దూరం ఉండండి రేగి షెడ్ ఉన్నప్పుడు వచ్చి, నీ సాక్ష్యం అది నన్ను ఇన్స్పైర్ చేసింది, నేను యేసుప్రభువుని నమ్ముకుంటానని చెప్పేసి తను వెంకటాపురంలోనే బాప్టిజం తీసుకున్నాడు. తీసుకుని తను దగ్గరగా నా దగ్గరికి చాలా సంవత్సరాలు వచ్చాడు. వస్తే ఇప్పుడు ఆయన్ని ఆశ్రయించుకుని అక్కడ ఇంకో కుటుంబం వస్తుంది వెంకటాపురం, వాళ్ళందరిని ఆశ్రయించుకుని ఈనాడు పాలచర్లో ప్రారంభించాము. ఇది 4వ నెల. అదే కాకుండా అమ్మపాలెంలో కూడా ప్రారంభించాము, అది కూడా ఒక 4 నెలలు అవుతుంది. అలా ఉన్న వెంకటాపురము, రెడ్డిగూడెము, పాలచర్ల, అమ్మపాలెం ఈ పరిచర్యలు దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చాయి. మా ఇంటి దగ్గర ప్రేయర్ స్టార్ట్ చేసినప్పుడు మేము చారీస్ పెట్టేవాళ్ళం సేవకులకి. వచ్చే సేవకులు కూడా కనీసం చేతి ఖర్చులు కూడా ఇవ్వలేని పరిస్థితి. కానీ ఈ రోజు నాడు దేవుడు ఎంతమంది మందిరం ఇచ్చాడంటే అందులో కూడా మా దగ్గరికి చాలా సార్లు వచ్చాడు. అంత మంచి మందిరాన్ని ప్రభు నాకు ఇస్తూ వచ్చాడు. ఈ రోజు నాడు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, మంచి భార్య నాకు ప్రభు ఇచ్చాడు. నేను కూడా బాగా చదివాను, మంచి ఉద్యోగాలు చేశాను, ఆయన ప్రభు పిలిచాడు, వచ్చేసాను. ఈ రోజు నాడు మా ఊర్లో అందరూ గౌరవిస్తారు, అందరూ ప్రేమిస్తారు. ఈ విధంగా దేవుడు నన్ను తన సేవ కొరకే ఏర్పాటు చేసుకుని అన్నిటిగా ఉన్నటువంటి నన్ను తనను ఎరిగేటట్టు చేసి యేసుప్రభువును నమ్ముకోకూడదు అని అనుకున్నటువంటి నాతో ఈరోజు యేసుప్రభు గారి గురించి చెప్పించేటట్టు చేశాడు దేవుడు. గొప్పవాడు. అలా చేస్తూ వచ్చాడు దేవుడు. చిన్న చిన్న శ్రమలు వచ్చినాయి మధ్యలో, ఆయన కూడా ప్రభు నా పక్షంగా ఉన్నాడు, నాకు సహాయం చేస్తూ వచ్చాడు. ఈ రోజు నాడు అందరితో కూడా నాకు సహవాసాన్ని ఇచ్చి కొన్ని చోట్లకి ఎలాగెళ్ళి వాక్య పరిచయం చేసే భాగ్యాన్ని కూడా నాకు అనుగ్రహిస్తూ ప్రభు వచ్చినాడు. కనుక నా కొరకు, కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. నా ఆశ ఏంటంటే ఇంకా కొద్ది సంఘాలు కట్టాలి, ఒక 7 సంఘాలు కట్టాలి. ప్రస్తుతానికి 4 చోట్ల జరుగుతుంది పరిచర్య. ఇంకొక 2-3 సంఘాలైనా కట్టాలి, కనీసం ఒక సంఘం అయినా కట్టాలి. కడితే ఒక 5 సంఘాలన్నా అయితే పరిసరం ఏర్పాటు చేసి మనము ఇలా కొనసాగించాలని ఒక ఆశ నాకు. తన కొరకు ప్రార్థన చేయాలి. ఈ సాక్ష్యాన్ని ప్రభు దీవించి ఆశ్రయించిన కనుక